హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసులో భారత సుప్రీంకోర్టు జారీ చేసిన విశాఖ మార్గదర్శకాలు దేనికి సంబంధించినవి? సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ విశాఖ గైడ్ లైన్స్. యాక్చువల్గా ఈరోజు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ, పిల్లలపై నేరాలు, అండ్ బి, మహిళల గృహహింసలను అరికట్టడానికి, అండ్ సి, లైంగిక వేధింపులను అరికట్టడానికి, అండ్ డి, మహిళల బలవంతపు శ్రమ. సో వీటిలో మనకి విశాఖ గైడ్ లైన్స్ అనేవి దేనికి సంబంధించినది అంటే లైంగిక వేధింపులను అరికట్టడానికి. సో సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ని కంట్రోల్ చేయడం కోసం, అరికట్టడం కోసం ఈ విశాఖ గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు జారీ చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని 2013లో దీనికి సంబంధించి సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క క్వశ్చన్ అండి. సో మనకి ఈరోజు కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రవాసీ భారతీయ దివాస్ 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో ఈరోజు ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించి మరియు అందులో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క స్పీచ్ అండ్ ఆయన యొక్క సూచనల గురించి ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్రవాసీ భారతీయ దివాస్ 2025. స్టేట్మెంట్ 1 చూడండి. స్వామి వివేకానంద 1893 చికాగో ప్రసంగాన్ని జ్ఞాపకార్థం జనవరి 9న దీనిని జరుపుకుంటారు. సో యాక్చువల్గా జనవరి 9న దీనిని జరుపుకుంటారు కరెక్టే, బట్ ద కంటెక్స్ట్ అనేది కరెక్ట్ కాదండి. స్వామి వివేకానంద 1893 చికాగో ప్రసంగానికి ఈ ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధం లేదు. దీనిని 1915 జనవరి 9న మహాత్మా గాంధీ గారు భారతదేశానికి సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి ఆ జ్ఞాపకార్థం జనవరి 9న మనము ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుపుకుంటాం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఇక్కడ. అండ్ సెకండ్ వన్ చూడండి. ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్ అండి మనకి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, సో ఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. ఇక్కడ మనకి సరి కానిది ఏది అని అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. కాబట్టి 1 ఇన్కరెక్ట్, 2 ఇన్కరెక్ట్. థర్డ్ వన్ చూడండి. ఈ సంవత్సరం థీమ్, సో ప్రవాసీ భారతీయ దివాస్ 2025కి సంబంధించిన థీమ్ ఏంటి? వికసిత్ భారత్ కొరకు ప్రవాస భారతీయుల సహకారం. సో డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్ అనేది 2025 థీమ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఇది థర్డ్ వన్ కరెక్ట్ అండి. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 1 ఇన్కరెక్ట్, 2 ఇన్కరెక్ట్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. నిస్సార్ ఉపగ్రహానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ నిస్సార్ శాటిలైట్. సో ఈరోజు మనకి నిస్సార్ అనేది న్యూస్లో ఉంది. ఎస్పెషల్లీ ఇస్రో యొక్క ఫ్యూచర్ ఎండీవర్స్ గురించి తెలియజేస్తూ ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్ లో నిస్సార్ని గురించి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. స్టేట్మెంట్ 1, ఇది ఇస్రో మరియు నాసాల సంయుక్త భూ పరిశీలన మిషన్. సో నిస్సార్ అనే పదం కూడా నాసా, ఇస్రో సింథటిక్ అపరేచర్ రేడార్ అనేది తెలియజేస్తుంది. సో ఈ నిస్సార్ అనేది నాసా మరియు ఇస్రోల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ అండ్ ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. కాబట్టి ఇది మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్, దీనిని GSLV MK3 లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగిస్తారు. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. మనకి GSLV MK2ని ఇక్కడ ఉపయోగిస్తారు, GSLV MK3 కాదు. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఎనీహౌ థర్డ్ వన్ కూడా చూద్దాం. ఇది డ్యూయల్ బ్యాండ్ రాడార్ ఇమేజింగ్ మిషన్. సో ఇందులో L బ్యాండ్ అండ్ S బ్యాండ్ రెండు ఉంటాయి కాబట్టి ఇది డ్యూయల్ బ్యాండ్ రాడార్ ఇమేజింగ్ మిషన్. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. 1 and 3 ఆర్ కరెక్ట్, 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. C అనేది కరెక్ట్ అవుతుంది మనకి. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరి అయినది? సో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ఇండియాస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జెనెటిక్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. కాబట్టి ఈరోజు అది న్యూస్లో ఉంది. ఇక్కడ డీటెయిల్స్ చూడండి.
ఇది భారతదేశం అంతటా పౌరుల నుండి సుమారు 10,000 జన్యు నమూనాలను సేకరించి ఒక రిఫరెన్స్ జీనోమ్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్లో మనము వివిధ సమూహాల యొక్క జెనెటిక్ మార్క్స్ని ఐడెంటిఫై చేస్తాము. దాని ద్వారా వ్యాధుల యొక్క సంక్రమణ మరియు వ్యాధి నిరోధక శక్తి అలానే ఔషధాల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ సెకండ్ వన్, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఇక్కడ దీనిని ప్రారంభించింది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం హెల్త్ బెనిఫిట్స్ కోసము అండ్ జన్యు పరీక్షల ఆధారంగా వ్యాధి సంక్రమణ అనే వాటిని గుర్తించడం కోసం. కాబట్టి జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దీనిని లాంచ్ చేసింది అని అనుకోవచ్చు, ఇనిషియేట్ చేసింది అని అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు? దీనిని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంచ్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన నివేదిక గణాంకాలు అనేవి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ముందస్తు వీసా అవసరం లేకుండా పాస్పోర్ట్ వినియోగదారులు చేరగల గమ్య స్థానాల సంఖ్య ఆధారంగా దీని ర్యాంకింగ్ ఉంటుంది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒక పాస్పోర్ట్ యొక్క పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆ పాస్పోర్ట్ ఎన్ని దేశాలలో వీసా ఫ్రీ ఎంట్రీని కలిగి ఉంటుంది అనేది బేస్ చేసుకుని ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి గత 5 సంవత్సరాలలో భారతదేశ ర్యాంక్ క్రమంగా పెరుగుతుంది. సో భారతదేశం మెరుగుపడుతుంది. పెరుగుతుంది అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందని కాదండి, మెరుగుపడుతుంది అనేది ఇక్కడ స్టేట్మెంట్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? లాస్ట్ ఇయర్ ఇండెక్స్ లో మనకి 80th ర్యాంక్ ఉంటే నౌ ఈ ఇయర్ ఇండెక్స్ లో మనము 85th ర్యాంక్ కి దిగజారిపోయాం, పడిపోయాం. కాబట్టి మన ర్యాంకింగ్ అనేది తగ్గింది. సో గత 5 సంవత్సరాలలో భారతదేశ ర్యాంకు క్రమంగా పెరుగుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అకార్డింగ్ టు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, భారతదేశ పాస్పోర్ట్ని ఉపయోగించి 56 కంట్రీస్లో వీసా ఫ్రీ ఎంట్రీ అనేది పొందవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ 85th ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇండెక్స్లో టాప్ ర్యాంక్ కంట్రీ ఏది అంటే సింగపూర్గా మనం చెప్పవచ్చండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.